హాయ్ అండి. వెల్కమ్ టు మా ఇంటి పల్లె రుచులు అండ్ వ్లాగ్స్. ఈరోజైతే మా ఛానల్లో ఫస్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. అది ఏంటంటే హోమ్ మేడ్ చాక్లెట్స్. హోమ్ మేడ్ చాక్లెట్స్ అనేది ఎలా తయారు చేయాలో నేను చూపిస్తున్నానండి. ఇక్కడ నేను చాక్లెట్ మౌల్డ్ తీసుకోవడం జరిగింది. దాన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో బాయిల్ చేశాను. మిల్క్ కాంపౌండ్, డార్క్ కాంపౌండ్ తీసుకున్నానండి. రెండు కూడా 1:1 రేషియోలో యాడ్ చేశాను. దాని డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి కన్సిస్టెన్సీలో నేను బాయిల్ చేయడం జరిగింది. ఈ మౌల్డ్స్ అనేవి నేను తీసుకోవడం జరిగిందండి. డిఫరెంట్ షేప్స్ ఉన్నటువంటి మౌల్డ్స్. దాంట్లో ఫిల్ చేయడానికి బాదం పప్పు, పిస్తా, జీడిపప్పు నట్స్ని అయితే కట్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ నట్స్ ఫిల్ చేశానండి. తర్వాత చాక్లెట్ ఫిల్ చేసుకుంటూ రావడం జరిగింది. చూడండి, నేను మొత్తం ఈ ప్రాసెస్ అనేది అలా ఫిల్ చేశాను, అలా ట్యాప్ చేశాను, మళ్ళీ రిఫ్రిజిరేటర్లో అలా పెట్టాను అన్నది మొత్తం ఈ వీడియోలో కనిపిస్తుందండి. సో మీకు ఎవరికైనా నచ్చినట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. అలాగే నా ఛానల్లో నాకు వచ్చినటువంటి వంటలు ఈజీ వేలో ఎలా చేసుకోవాలో, నా స్టైల్లో నేను ఎలాంటి రెసిపీస్ చేస్తానో అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుందండి. సో ప్లీజ్ వాచ్ మై ఛానల్, సపోర్ట్ మీ. మీకు ఎవరికైనా ఎలాంటి వంటలైనా కావాలంటే కనుక అవి నాకు కనుక డిఎం చేస్తే కనుక నేను మీకు అలాంటివి చేసి చూపిస్తానండి. మ్యాక్సిమం నా స్టైల్లో నేను రెగ్యులర్గా వంట చేసే విధానంలో కొన్ని నా రెగ్యులర్ తరహాలోనే కొన్ని డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను. సో అలాంటివి ఏవైనా ఈజీ మెథడ్లో తయారు చేసుకునే వంటలన్నీ కూడా నా ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుందండి. సో ఫైనల్గా మనకి ఇందులో చాక్లెట్స్ అయితే చాలా బాగా రావడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. చివరిదాకా ఇది చూడండి, అలా చేసాను ఏంటి అనేది. చాక్లెట్స్ అయితే చాలా బాగా వచ్చాయి. నెక్స్ట్ వీడియోలో చాక్లెట్స్ షేప్ ఎలా వచ్చిందో ఏంటి అనేది చెప్తాను. మీరు అనుకోవచ్చు చాక్లెట్లు మెల్ట్ చేసి మళ్ళీ చాక్లెట్ల కింద తయారు చేస్తున్నారని. ఇది కాంపౌండ్ అండి, అది మామూలు చాక్లెట్. అది నేను లింక్ అనేది మీకు పెడతాను. నెక్స్ట్ వీడియోలో ఏ కంపెనీ చాక్లెట్ తీసుకున్నాను అన్నది మీకు పెట్టడం జరుగుతుందండి. ఈసారి నాది వాయిస్ కొంచెం బాగాలేదు, దాన్ని ఇగ్నోర్ చేయండి. ఫస్ట్ వీడియో అప్లోడ్ చేయాలి టెన్షన్లో ఉన్నాను నేను. వాయిస్ కూడా కొంచెం మధ్యన చేంజ్ అవ్వడం జరిగిందండి. సో చూడండి, చాక్లెట్స్ అయితే చాలా బాగా వచ్చాయండి. ఫస్ట్ టైం చేశాను నేను. చాక్లెట్స్ అందులో వేసేటప్పుడు అయితే చాలా టెన్షన్గా ఉన్నాను, ఎందుకంటే బయట కూడా స్ప్రెడ్ అయిపోయింది కదండి. సరిగ్గా షేప్ వస్తాయి లేదా అనుకున్నా, కానీ లాస్ట్లో బయట స్ప్రెడ్ అయిన ఏవి కూడా చాక్లెట్కి అనుకోలేదండి. మంచి కరెక్ట్ షేప్ వచ్చాయి. మళ్ళీ నట్స్ మిగిలిపోయినాయి అని దాన్ని మళ్ళీ పైన ఫిల్లింగ్ చేయడం జరుగుతుంది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయండి. పిల్లలకి బర్త్డేస్ అయినప్పుడు కానీ ఎవరికైనా డిస్ట్రిబ్యూట్ చేయడానికి కానీ మనం ఈజీగా వీటిని చేసుకోవచ్చు. నాకైతే కొన్న చాక్లెట్స్తో పోలిస్తే వీటి క్వాంటిటీ కూడా బాగా వచ్చినట్టు అనిపించింది. అంతేకాకుండా నట్స్ అన్నీ ఫిల్ చేస్తున్నాం కాబట్టి పిల్లలు తిన్నా కూడా హెల్తీగా ఉంటుంది. నట్స్ ఎక్కువ ఫిల్ చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుందండి. ట్యాప్ చేసేది అయితే చాలా ఎక్సైటింగ్గా ఉంది. సో ఫైనల్గా